వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ సిరీస్లో ఈరోజు 334 నెంబర్ వీడియోలో ఉన్నాము. ఈరోజు ఇండియన్ హిస్టరీ నుండి చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్, అదేవిధంగా యూపీఎస్సీ ఎగ్జామ్లో అడిగినటువంటి కొన్ని ప్రిలిమినరీ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రశ్నల ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఇండియన్ హిస్టరీ నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో ఒక అంచనాకి రావచ్చు. మన సిరీస్లో చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాను. సో మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ ఛానల్ని అయితే డైలీ అప్డేట్స్ కోసం, కరెంట్ అఫైర్స్ కూడా మీకు మ్యాక్సిమం ఏది మిస్ కాకుండా నోబెల్ ప్రైజ్లతో సహా మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వీడియోలో వెయిట్ చేయండి. సో మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ. శుంగ వంశానికి చెందిన అగ్నిమిత్రుడి గురించి ప్రస్తావించిన కాళిదాసు రచన ఏది అనేది ప్రశ్న అండి. ఇక్కడ ఇది మనకు సివిల్ సర్వీసెస్ 2016 ప్రిలిమినరీలో అడిగినటువంటి ప్రశ్న. మనకి శుంగ వంశం మౌర్యుల తర్వాత మీకు పుష్యమిత్ర శుంగుడు మరి శుంగ వంశాన్ని ఎస్టాబ్లిష్ చేసి మౌర్య సామ్రాజ్యాన్ని అంతరించిన తర్వాత కొంతకాలం పరిపాలించడం జరిగింది. దాంట్లో మనకి అగ్నిమిత్రుడు ఒకడండి. పుష్యమిత్ర శుంగుడి యొక్క కుమారుడు అగ్నిమిత్రుడు. ఈ అగ్నిమిత్రుడు మాలవిక మధ్య గల ఒక ప్రేమ గురించి మనకు కాళిదాసు యొక్క రచన వివరిస్తుంది. దాన్నే మనం మాలవికాగ్నిమిత్రం అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాళిదాసు మీకు గుప్తుల కాలం నాటి సంస్కృత కవి. రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం ఇలాంటి ఒక అద్భుతమైన సంస్కృత రచనలు అయితే మనకు కాళిదాసు నుండి రావడం అనేది జరిగింది. ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్, ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2. భారతీయ పౌరాణిక సాంప్రదాయం ప్రకారం 4 యుగాలు ఏవి? మనకు హిందూ మైథాలజీ ప్రకారం 4 యుగాలు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ 1996 ప్రిలిమ్స్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం వరుసగా అండి. ఇది ఆర్డర్ కూడా ఇదే. మనకు ఒక యుగం తర్వాత ఒక యుగం, ప్రస్తుతం కలియుగంలో ఉన్నామని చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి నాణెములు ఏ రకానికి చెందినవి? ఫస్ట్ కాయిన్స్ మనకు ఏ టైప్కు చెందినవి? సివిల్స్ 1998లో ప్రశ్న అండి ఇది. పంచ్ మార్క్డ్ కాయిన్స్ లేదా విద్దంక నాణెములు అని పేర్కొంటామండి. ఇది కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 4. ప్రాచీన భారతీయ శాసనాలలో కుడి నుండి ఎడమకి రాసిన ఒక ప్రధాన లిపి ఏది? సివిల్స్ 1997లో అడిగినటువంటి ప్రశ్న అండి. మీకు ఏన్షియంట్ ఇండియన్ స్క్రిప్ట్స్లో మీకు ఖరోష్ఠి లిపి ఒకటి ఉందండి. ఖరోష్ఠి స్క్రిప్ట్ అంటాము దీన్ని. ఇది కుడి నుండి ఎడమకి రాయబడుతుంది. అదే బ్రాహ్మీ లిపి మీకు ఎడమ నుండి కుడికి రాయబడుతుంది. తెలుగు బ్రాహ్మీ లిపి నుండి వచ్చింది. ఖరోష్ఠి లిపి కుడి నుండి ఎడమకు రాసే ఒక ప్రధానమైనటువంటి స్క్రిప్ట్. క్వశ్చన్ నెంబర్ 5. ఎవరి తాత్విక చర్చల వల్ల మిలింద పన్హా అనే బౌద్ధ గ్రంథం రూపుదిద్దుకుంది? మిలింద పన్హా అనేది బౌద్ధానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి రచన అండి. మీకు సివిల్ సర్వీసెస్ 1997లో ఈ ప్రశ్న, ఈ అంశం మీద క్వశ్చన్ వచ్చింది. మిలిందుడు మరియు నాగసేనుడి మధ్య జరిగిన బౌద్ధ మతానికి చెందిన తాత్విక చర్చల సారాంశం మనకు మిలింద పన్హా అనే బౌద్ధ గ్రంథంలో ప్రధానంగా ఉంది. క్వశ్చన్ నెంబర్ 6. గుప్తుల కాలంలో వెండి నాణెములను ఏ పేరుతో పిలిచారు? గుప్తులు మనకు బంగారు నాణెములు రిలీజ్ చేశారు, వెండి నాణెములు కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ కాలంలో వెండి నాణెములను రూపక అని పిలవడం జరిగింది. 1997 సివిల్స్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. క్వశ్చన్ నెంబర్ 7. హర్ష చరిత్ర ఎవరు రచించారు? డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందండి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి. సివిల్ సర్వీసెస్ 1998లో అడిగాడు. మనకు హర్ష చరిత్ర బాణభట్టు రచిస్తాడు. హర్షుని యొక్క ఆస్థాన కవి అండి. బాణభట్టు కాదంబరి, హర్ష చరిత్ర ఇవి రాయడం జరిగింది. మనకు హర్షుడు మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి హిందూ చక్రవర్తిగా పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 8. ప్రాచీన కాలంలో ఏ ప్రాంతం బ్యాక్టీరియాగా ప్రసిద్ధి చెందింది? మీకు బ్యాక్టీరియన్ గ్రీకులు, బ్యాక్టీరియా అనే పేరు అయితే మీరు వింటారు. సివిల్ సర్వీసెస్ 1999లో అడిగినటువంటి ప్రశ్న ఇది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లేదా నార్త్ ఆఫ్ఘనిస్తాన్ ఏన్షియంట్ టైంలో మనకు బ్యాక్టీరియాగా పిలిచేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశంపై అలెగ్జాండర్ దాడి జరిగినప్పుడు మగధను పాలిస్తున్నటువంటి రాజవంశం ఏది? ప్రపంచ విజేతగా పేర్కొనే గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ ఇండియా మీద క్రీస్తుకు పూర్వం 327లో రావడం జరిగింది ఇండియాకి.
326లో వార్ జరిగిందండి. జీలం నది యుద్ధం అంటాము. అప్పుడు మనకు దీన్నే హెడాప్సస్ యుద్ధం లేదా జీలం నది యుద్ధం అంటాము. పోరస్కి మరియు అలెగ్జాండర్కి మధ్య జరుగుతుంది. అప్పుడు మగధను పాలిస్తున్న రాజవంశం నందులు అండి. నందులు అప్పటికే బలమైనటువంటి చక్రవర్తులుగా ఉన్నారు. ఈ నందవంశాన్ని అంతం చేసిన తర్వాతనే మనకు మౌర్యులు వస్తారు. మొట్టమొదట హర్యాంక వంశం, తర్వాత శిశునాగ వంశం, తర్వాత నందులు, తర్వాత మౌర్యులు. ఇది ఆర్డర్. ఇది సివిల్స్ 2000లో అడిగినటువంటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 10. భారతదేశంలో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయంగా భావించే తక్షశిల ఏ నదుల మధ్య గుర్తించబడింది? భారతదేశంలోని ఏన్షియంట్ యూనివర్సిటీస్లో మీకు తక్షశిల కావచ్చు, నలంద కావచ్చు, విక్రమశిల ఇలాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రాచీనమైనది తక్షశిల యూనివర్సిటీ. ఇది మనకు సివిల్ సర్వీసెస్ 2006లో అడిగాడు. ప్రజెంట్ అయితే ఇది మనకు పాకిస్తాన్లో ఉందండి. ఏ నదుల మధ్య ఇది గుర్తించబడింది అంటే ఇండస్ అండ్ జీలం, సింధు మరియు జీలం నదుల మధ్య దీని యొక్క ఉనికి మనం చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 11. అలహాబాద్ ప్రశస్తి ఎవరి గురించి వివరిస్తుంది? అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అంటామండి. అలహాబాద్ శాసనం, దీన్ని హరిసేనుడు రచిస్తాడు. మనకు ఇది ఎవరి గురించి వివరిస్తుంటే సముద్రగుప్తుడి గురించి వివరిస్తుంది. సముద్రగుప్తుడి యొక్క విజయాలు, ఆయన యొక్క గొప్పతనం గురించి ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనం వివరిస్తుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అండి మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ఇక సముద్రగుప్తుడిని మనము ఇండియన్ నెపోలియన్ అని, కవిరాజు అనే వివిధ పేర్లతో పిలుస్తాము. చాలా చాలా ముఖ్యమైనటువంటి చక్రవర్తి గుప్తులలో. క్వశ్చన్ నెంబర్ 12. అలహాబాద్ శాసనం ఎవరు రచించారు? ఇందాకనే చెప్పినాను, దీన్ని రాసింది హరిసేనుడు. క్వశ్చన్ నెంబర్ 13. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఏది? ఇది మన గతంలో ఒక వీడియోలో నేను ఇచ్చానండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియాలో ఫస్ట్ సంస్కృత్ ఇన్స్క్రిప్షన్ ఏది అంటే జునాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం అంటాము. దీన్ని వేయించింది ఎవరు అంటే రుద్రదమనుడు అండి. శక వంశం వీళ్ళది. మరి రుద్రదమనుడు అయితే మనకు ఈ జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. క్వశ్చన్ నెంబర్ 15. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను వివరిస్తున్న శాసనం ఏది? మనకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు. అందులో గొప్ప చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. అతని యొక్క విజయాలను వివరిస్తున్న శాసనం వచ్చేసి నాసిక్ శాసనం అండి. ఇది అతని తల్లి గౌతమి బాలశ్రీ వేయిస్తుంది ఈ శాసనాన్ని. క్వశ్చన్ నెంబర్ 16 అదే ఇచ్చాను మళ్ళీ సేమ్. క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశంలో మొట్టమొదటి నాణెములు, ఆల్రెడీ మనకు రిపీటెడ్ క్వశ్చన్ అనేది వదిలేయండి. క్వశ్చన్ నెంబర్ 18. నాణెముల గురించి అధ్యయనం చేయు విభాగం ఏది? కాయిన్స్ గురించి అధ్యయనం చేసే విభాగాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారండి. ఎందుకంటే చరిత్రను నిర్మించడంలో మనకు నాణెములు, కట్టడములు, శాసనములు వీటిని పురావస్తు ఆధారాలుగా మనం పేర్కొంటాం. కాయిన్స్ గురించి అధ్యయనం చేసే విభాగాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 19. నాణెముల మీద తమ ప్రతిమలను ముద్రించిన మొట్టమొదటి రాజులు ఎవరు? తమ యొక్క ఇమేజెస్ను ముద్రించిన మొట్టమొదటి రాజులు వచ్చేసి మనకు ఇండో గ్రీకులు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 20. సతీ సహగమనం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం ఏది? గుప్తుల కాలంలో మీకు భానుగుప్తుడు వేయించినటువంటి ఎరాన్ శాసనం ఒకటి ఆ రోజులలో జరిగిన సతీ సహగమనం గురించి వివరిస్తుందండి. మనకు సతీకి సంబంధించి మొట్టమొదటి ఒక శాసనపరమైన ఎవిడెన్స్ ఏది అంటే ఎరాన్ శాసనం అనేది చెప్పుకోవచ్చు. మరి ఇది గుప్తుల కాలంలో వేయబడింది. ఇవి నేను మీకు ఈరోజు ఇచ్చినటువంటి ముఖ్యమైన టాప్ 20 ఇండియన్ హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్స్, సివిల్ సర్వీసులు అడిగిన ప్రశ్నలు, మరి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మీరు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.